నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఇండియాస్ ఫస్ట్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ. రిమెంబర్, నేను మీకు ముందే చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా సెన్సిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంటే కనుక ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఎవరైనా పక్కన ఒకళ్ళని తోడుగా పెట్టుకొని చూడండి. బికాస్ దిస్ మైట్ బీ అలార్మింగ్, దిస్ మైట్ బీ a bit disturbing to anyone who is watching this video. నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు టాక్ ఫర్ షూర్. ఎందుకు అని అంటే, ప్రభుత్వం అసలు ఇలాంటి ఒక సమస్య ఉంది అనే సంగతే మర్చిపోయింది. అండ్ ఇన్ని సంవత్సరాలు ఈ సమస్యను ఒక క్రైమ్ లాగా పరిష్కరించింది, ఒక క్రైమ్ లాగా చూసింది. అండ్ దాట్స్ వై వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా మనం ఏం చేస్తున్నాము? ప్రపంచంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఒక ప్రాబ్లం ఉంటే మీకు ఒక ప్రాబ్లం. ఒకళ్ళకి డబ్బులు లేవని, ఇంకొకళ్ళకి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఇంకొకళ్ళకి వాళ్ళు చదివితే మంచి మార్కులు ర్యాంకులు రావట్లేదని, ఇంకొకళ్ళకి వ్యవసాయంలో వాళ్ళు అన్ని ఇన్పుట్స్ ఇచ్చినా సరే రాబడి సరిగ్గా రాలేదని, కొంతమంది అప్పులు పాలయ్యారని, తీసుకున్న డబ్బులు కట్టలేకపోయారు అని, లేదు వాళ్ళ వైఫ్ ఎవరితోనో అఫైర్ పెట్టుకుందని, ఇలా వివిధ కారణాల వల్ల ఒక్కొక్కళ్ళు సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ అలార్మింగ్ ఫ్యాక్ట్. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకి ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్, ఇట్స్ నాట్ ఈవెన్ 1 minute. 40 సెకండ్లకి ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతి 3 సెకండ్లకి ఒకళ్ళు సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వినటానికే చాలా భయంకరంగా ఉంది కదా. అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, ప్రపంచంలో ఏవైతే సూసైడ్స్ జరుగుతున్నాయో వాటిలో 30% ఆఫ్ ద సూసైడ్స్ కేవలం 3 కంట్రీస్లోనే జరుగుతున్నాయి. అండ్ దోస్ 3 కంట్రీస్ ఆర్ చైనా, జపాన్, ఇండియా. ఈ 3 కంట్రీలోనే ప్రపంచంలోనే 30% ఆఫ్ ద సూసైడ్ జరుగుతున్నాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ప్రపంచంలో ప్రతి సంవత్సరం 7 లక్షలకు పైగా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అండ్ లెట్ మీ టెల్ యూ, అది కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా ఎక్కువ మంది. జస్ట్ ఇమాజిన్ ద అగ్రేవిటీ ఆఫ్ ద సినారియో. ఈ ఇష్యూ గురించి ఎవరు మాట్లాడలేదు బికాజ్ ఇట్ కమ్స్ అండర్ మెంటల్ హెల్త్. మన ఇండియాలో హెల్త్కి సంబంధించి, హైజీన్కి సంబంధించి, క్లీన్లీనెస్కి సంబంధించే జనాలకు అవగాహన లేదు. దానికి సంబంధించి స్వచ్ఛ భారత్ ఒక కార్యక్రమం తీసుకొస్తే కానీ జనాలకు అర్థం కాదు. క్లీన్లీనెస్ ఎందుకు మెయింటైన్ చేయాలి, ఎందుకు మనం పరిశుభ్రత అనేది కాపాడుకోవాలి, అపరిశుభ్రతను మనం ఎందుకు తొలగించాలి అనేది ఎవరికి ఐడియా లేదు. అని దానికోసం మనం కార్యక్రమాలు రన్ చేస్తున్నాం. అలాంటిది జస్ట్ ఇమాజిన్, ఎంతమందికి అసలు మెంటల్ హెల్త్ అంటే అర్థమవుతుంది, అసలు ఎంతమందికి డిప్రెసివ్ డిజార్డర్ లేదా డిప్రెషన్ అనే ఒక అంశం ఉంది అని తెలుస్తుంది. ఈ రోజుల్లో ఒక బాయ్ ఏదైనా సినారియో వల్ల, మేబీ అది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఒకవేళ ఒక అబ్బాయి ఏడిస్తే, ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు అని అంటారు. ఏ అమ్మాయిలు అయితే ఏడవాలా, అబ్బాయిలు ఏడవకూడదా? ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా ఉండొచ్చు, బాధగా ఉన్నప్పుడు ఎవరు ఉండకూడదు, ఓన్లీ ఒక స్పెసిఫిక్ జెండరే బాధపడాలా? అలా ఎక్కడైనా రాసుందా? లేదు. ఎమోషన్స్ అందరికీ కామన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఐ నో మేబీ ద టోన్ ఆఫ్ సెయింగ్ విడ్ బి డిఫరెంట్, బట్ రిమెంబర్, నాతో కలుపుకుని నేను అందరికీ చెప్తున్నాను, ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. మనుషులందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అండ్ నాట్ ఎవ్రీవన్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద సేమ్ ఎమోషన్. వాళ్ళు ప్రతిసారి ఆనందంగా ఉండాలి అని లేదు, ప్రతిసారి ఆవేశంగా ఉండాలి అని లేదు, ప్రతిసారి కోపంగా ఉండాలి అని లేదు, ప్రతిసారి బాధలో ఉండాలని లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆనందంగా ఉన్న, ఆవేశంగా ఉన్న కంట్రోల్ చేయొచ్చు. బట్ వన్స్ దే ఆర్ ఇన్ సాడ్, ఎస్పెషల్లీ ఒకవేళ వాళ్ళు లైఫ్లో వర్స్ట్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళు పక్కన వాళ్ళతో షేర్ చేసుకోలేని పరిస్థితిని మనం ప్రపంచంలో తీసుకొచ్చాం. ఆబ్వియస్లీ సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? బికాజ్ వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు సాల్వ్ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చాము అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మేబీ వాళ్ళు నమ్మకంతో మనకు ఒకవేళ ఫోన్ కాల్ చేసినా మనం దాన్ని పిక్ చేయకపోతే జస్ట్ ఇమాజిన్ ఏమన్నా జరగచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసి సంభవం మనం వాళ్ళని కాపాడినా సరే, వాళ్ళని మనం సింపథైజ్ చేస్తాం, అయ్యో పాపం అలా చూస్తాం. నో, మనిషి అన్న ప్రతి ఒక్కడు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు. అండ్ మనం అప్పుడు ఏం చేయాలి? యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం వాళ్ళకి తోడునివ్వాలి, మనం వాళ్ళకి సాయం చేయాలి, మనం యాక్టివ్ లిజనర్గా ఉండాలి, వాళ్ళు చెప్పేది మనం వినాలి. నేను ఇదంతా మీకు ముందే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మైండ్ని ప్రిపేర్ చేసుకుని ఈ వీడియోని చూస్తారు అని. వెల్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మన ఇండియా సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ పాలసీ ఏదైతే ఉందో దాని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనౌన్స్డ్ a నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ. లెట్ మీ టెల్ యూ, మన ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. మనం రీసెంట్గా ఆగస్ట్ నెలలోనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. నిజంగానే మనం ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక మైలురాయి అది.
కానీ ఇప్పటి వరకు సూసైడ్కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ లేదు, ఒక ప్రోగ్రామ్ లేదు, ఒక పాలసీ లేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఇన్ వన్ వే ఇది గుడ్ స్టెప్ అని చెప్పాలి, బెటర్ లేట్ దాన్ నెవర్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీని తీసుకువచ్చింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ స్ట్రాటజీని తీసుకువచ్చిన మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతారు. సో దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్ లెట్స్ ట్రై టు గెట్ టు నో అబౌట్ దిస్ పాలసీ. The newly launched National Suicide Prevention Strategy is the first of its kind in the country. మనం ఇందాక తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రపంచంలో 200కి పైగా దేశాలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో 190కి పైగా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయినా కూడా కేవలం 38 దేశాల్లోనే సూసైడ్ ప్రివెన్షన్కి సంబంధించి ఒక పాలసీ ఉంది. జస్ట్ ఇమాజిన్. అసలు సూసైడ్ అనేది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ, దానిని మనం సాల్వ్ చేయాలని ప్రజలు అనుకోవట్లేదు, ప్రభుత్వాలు అస్సలు అనుకోవట్లేదు. బికాస్ గవర్నమెంట్ ఈజ్ అల్టిమేట్లీ హూమ్, ఎవరు? వాళ్ళు ప్రజలే కదా. సో 190కి పైగా యునైటెడ్ నేషన్ కంట్రీస్ ఉన్నా కూడా ఓన్లీ 38 కంట్రీస్ దగ్గర పాలసీ ఉంది. అండ్ మోస్ట్లీ అవన్నీ డెవలప్డ్ కంట్రీస్. ఈ సూసైడ్స్ ఎక్కువగా జరుగుతున్నవేమో లో ఇన్కమ్ కంట్రీస్, అలానే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. వెల్, హైలీ డెవలప్డ్ కంట్రీస్ కూడా సూసైడ్ జరుగుతున్నాయి, కానీ అక్కడ ఎక్కువగా డబ్బున్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వెరాజ్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనేమో ఎక్కువగా ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వెల్, వీల్ టాక్ మచ్ మోర్ ఫ్యాక్ట్స్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ద వీడియో. సో ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో చివరి దాకా చూడండి, బికాస్ ఇలాంటి టాపిక్కి సంబంధించి చాలామంది డిస్కస్ చేయరు. అండ్ అవకాశం వచ్చింది కాబట్టి ఎన్ని విషయాలు డిస్కస్ చేసుకోగలిగితే అన్ని డిస్కస్ చేద్దాము. సో అట్ ద సేమ్ టైమ్ ద సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ కమ్స్ విత్ time-bound action plans and multi-sectoral collaborations to achieve reduction in suicide mortality by 10% by 2030. అంటే 2030వ సంవత్సరం కల్లా ఏవైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో వాటిలో కనీసం 10% తగ్గుదల రావాలి అని వాళ్ళు ఒక టైం బౌండ్ ప్లాన్ వేసుకున్నారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం, మల్టీ సెక్టోరల్ కొలాబరేషన్స్. అంటే మనం ఇందాక గమనించాం, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక్కటే కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్వాల్వ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఇలా వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ వ్యవస్థలు అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇట్స్ నాట్ అ వన్ మ్యాన్స్ ఆర్మీ ఆర్ ఇట్స్ నాట్ అ వన్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూటీ. సో అందుకని దిస్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఫర్ షూర్. సో ఇండియా ఏదైతే ఈ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ పాలసీ ఉందో దానికి సంబంధించిన 4 ముఖ్యమైన సిద్ధాంతాలు, వాట్ ఆర్ ద 4 మేజర్ ప్రిన్సిపల్స్ అని గమనిస్తే, ఎస్టాబ్లిష్ ఎఫెక్టివ్ సర్వేలెన్స్ మెకానిజమ్స్ ఫర్ సూసైడ్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 years. రానున్న 3 సంవత్సరాల లోపల ఏ విధంగా సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది తెలుసుకుని దానికి సంబంధించి మిటిగేటివ్ మెజర్స్ అంటే నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ఫస్ట్ వన్. Establish psychiatric outpatient departments that will provide suicide prevention services through the district mental health program in all districts within the next 5 years. రానున్న 5 సంవత్సరాలలో భారతదేశంలో ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ఒక డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా అక్కడ అన్ని చోట్ల సైకియాట్రిక్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ని స్థాపించాలి, ఎస్టాబ్లిష్ చేయాలనేది నెంబర్ 2 ప్రిన్సిపల్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు చాలా డిస్ట్రిక్ట్స్లో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్సే లేవు, చాలా విలేజెస్, చాలా మండల్స్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేవు. అలాంటి ప్లేసెస్లో ముందు హాస్పిటల్స్ కట్టాలి, ఆ హాస్పిటల్స్లో ఒక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కట్టాలి. సో జస్ట్ ఇమాజిన్ ద అగ్రేవిటీ ఆఫ్ దిస్ సినారియో. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి ఎవరైతే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు లేరు అంతగా, దే ఆర్ నాట్ ఇన్ ద రిక్వైర్డ్ నెంబర్. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈవెన్ డాక్టర్స్ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మరి వాటికి సొల్యూషన్ ఎవరిస్తారు? అండ్ టాకింగ్ అబౌట్ ద థర్డ్ మెయిన్ ప్రిన్సిపల్, to integrate a mental well-being curriculum in all educational institutions within the next 8 years. రానున్న 8 సంవత్సరాలలో అది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, అది ఏదైనా సరే, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా మెంటల్ హెల్త్ అనేది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కరిక్యులంలో ఒక భాగం అవ్వాలి. ఆ విధంగా మార్పులు చేయాలి రానున్న 8 సంవత్సరాలలో అని ఒక మెయిన్ ప్రిన్సిపల్ ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో సూసైడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిలో ఎక్కువ శాతం 0 నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే జరుగుతున్నాయి. యూ వోంట్ బిలీవ్, మేజర్గా జరుగుతున్నది 15 to 29 years కేటగిరీ. ఆల్మోస్ట్ 35%, అప్రాక్సిమేట్గా 35% సూసైడ్స్ అన్నీ కూడా 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు, ఆ తర్వాత అన్ని 35 నుంచి 40 సంవత్సరాల లోపు, అండ్ ఈవెన్ 35 to 50 years వాళ్ళు కూడా దగ్గర దగ్గర 30% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు హూ ఆర్ కమిటింగ్ సూసైడ్స్. అట్ ద సేమ్ టైం దాని తర్వాత ఎక్కువగా సూసైడ్స్ పర్ఫామ్ చేస్తుంది 0 to 15 ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు.
జస్ట్ ఇమాజిన్, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇవాళ నవ్వుతున్న వాళ్ళు రేపు భూమి మీద ఉండట్లేదు, మన కంటికి కనిపించట్లేదు, వాళ్ళ మాటలు మన చెవికి వినిపించట్లేదు. మనం అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాము. మనం ఏం సమాజాన్ని నిర్మిస్తున్నాము, ఎలాంటి సినారియోని క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ ఇమాజిన్, మనం ఒక మనిషికి నీ కోసం నేను ఉన్నాను అని ప్రూవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే ఇంకా అంతకన్నా ఏం మాట్లాడాలి చెప్పండి మనం. జస్ట్ ఇమాజిన్, 0 to 15 years లోపల థర్డ్ హైయెస్ట్ సూసైడ్ పాపులేషన్ ఉంది అంటే ఒక్కసారి సినారీ ఊహించుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్. ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క రిపోర్ట్స్ ఆధారంగా ప్రతి గంటకి పర్ ఎవ్రీ అవర్ ఒక స్టూడెంట్ సూసైడ్ కమిట్ చేసుకుంటున్నాడు. అంటే రోజుకి 24 మంది. వి ఆల్వేస్ సే ఇండియా ఈజ్ అ యంగ్ నేషన్. మన భారతదేశంలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఇండియా హిందుస్థానే కాదు యంగిస్తాన్ అని కూడా మనం ఎంతో గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటాం. మరి అలాంటి ఇండియాలో ప్రతి గంటకి ఒక స్టూడెంట్ని కోల్పోతున్నాం అంటే వాట్ డస్ దట్ మీన్? ద పాలసీ ఆల్సో ఎన్విసేజ్, దిస్ ఇస్ ద 4th ప్రిన్సిపల్, డెవలపింగ్ గైడ్ లైన్స్ ఫర్ రెస్పాన్సిబుల్ మీడియా రిపోర్టింగ్ ఆఫ్ సూసైడ్స్ అండ్ రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు మీన్స్ ఆఫ్ సూసైడ్. ఇక్కడ దురదృష్టవశాత్తు ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేయాల్సి వస్తుంది, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. సుశాంత్ సింగ్ రాజ్పుత్, వాట్ ఎవర్ బీ ద రీజన్స్, ఆయన సూసైడ్ చేసుకున్నారు. దానికి చాలా రీజన్స్ ఉండుండొచ్చు, అది ఆయన యొక్క పర్సనల్. దానికి సంబంధించి పోలీస్ అథారిటీస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉంది. అండ్ డ్యూరింగ్ ఈ ప్రాసెస్లో ఛానల్ యొక్క టీఆర్పీ కోసం ఇదని అదని అదని ఇదని ఇదని అది అని అడిదిప్పిటు ఇడిదిప్పటు ఇట్టించటు అట్నించటు ఎవరెవరినో ఇన్వాల్వ్ చేసి ఎవరెవరినో అందులోకి లాక్కొచ్చి డ్రగ్స్ తీసుకున్నాడని, వాళ్ళు మోసం చేశారని, వీళ్ళు ఏదో చేశారని చెప్పి మొత్తం తన యొక్క పర్సనల్ ఇమేజ్ని, వాళ్ళ యొక్క ఫ్యామిలీని అందులోకి డ్రాగ్ చేసి వాళ్ళ టీఆర్పీస్ కోసం వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క లైఫ్ని నాశనం చేస్తున్నారు చూడండి. దాని మీద ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. బికాస్ సూసైడ్ ఈజ్ నాట్ జస్ట్ బాంబింగ్, ఎక్కడో ఒక బాంబు పేలింది లేదా భూకంపం వచ్చింది అందుకని ఒక 10 మంది పోయారు అని ఇన్ఫర్మేషన్ కాదది. సూసైడ్ ఈజ్ అబౌట్ హెల్త్, సూసైడ్ ఈజ్ అబౌట్ ఇండివిజువల్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ జస్ట్ ద ఇండివిజువల్. బికాస్ ఒక పర్సన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నప్పుడు నేను సఫర్ అవుతున్నాను, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడగలేని పరిస్థితుల్లోకి మన సమాజం వచ్చింది అని అంటే, అలాంటి సమాజంలో ఉన్న మీడియానే మళ్ళీ తిరిగి ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళని విక్టిమైజ్ చేస్తూ, దాన్ని స్టిగ్మటైజ్ చేస్తూ, వాళ్ళ ఫ్యామిలీని ఇంకా బాధపడేలా చేస్తూ, వాట్ ఈస్ దాట్? నా మనం పాలసీ గురించి అయితే తెలుసుకున్నాం, బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ నీడ్స్ టు బి అవేర్ ఆఫ్. ఉదాహరణకి one biological phenomenon that no one wants to talk about, which is a social taboo. సమాజంలో ఎవరు కూడా డిస్కస్ చేయవద్దు అని అనుకునే టాపిక్స్లో ఒకటి సెక్స్, అలానే రెండవది సూసైడ్ అని చెప్పవచ్చు. బికాస్ అసలు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. మనం ఎప్పుడైతే ఇలాంటి అంశాల గురించి మాట్లాడతామో, ఎలా మనం ఒక పర్సన్కి హెల్ప్ చేయొచ్చు, ఎలా మనం ఒక పర్సన్ని ఇలాంటి సైకలాజికల్ కండిషన్ నుంచి బయటకు తీసుకురావచ్చు అని మనం జనరల్గా డిస్కస్ చేస్తామో, అప్పుడు మనం ఒక కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి సెక్స్ ఉంది, నేను జస్ట్ కంపేర్ చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకి సెక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను అనుకోండి. సో వెన్ యూ హ్యావ్ ఎ హెల్తీ డిస్కషన్, వెన్ యూ హ్యావ్ ఎ హెల్తీ కాన్వర్జేషన్, ఓకే అసలు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఏంటి, సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఏంటి, సెక్షువల్ హైజీన్ని ఎందుకు మెయింటైన్ చేయాలి, సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేదా సెక్షువల్ యాక్టివిటీకి సంబంధించి కన్సెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రైవసీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు మ్యూచువల్గా రెస్పెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం సెక్షువల్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఎంత ఇంపార్టెంట్, సెక్షువల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సంబంధించి సార్ట్అవుట్ చేయాల్సిన థింగ్స్ ఏంటిది, ఒకళ్ళనొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి తీరాలి. అండ్ అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో అది జరగట్లేదు. అయినో ఇప్పుడు నేను ఈ విషయం చెప్పినంత మాత్రం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్లో చేంజ్ రాదు అన్న సంగతి నాకు కూడా తెలుసు. బట్ మార్పు ఎప్పుడైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అండ్ ఇఫ్ నాట్ అబౌట్ సెక్స్, అట్లీస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ సూసైడ్ ఫర్ షూర్. ఒక మనిషి యొక్క మెంటల్ హెల్త్ బాగాలేక మనం వాళ్ళకి హెల్ప్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. రిమెంబర్, ఇది మన అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్స్ ట్రై టు గెట్ టు నో వాట్ ఈస్ సూసైడ్. సిఐడిఈ, సైడ్ అంటే చంప, సూయి అంటే సెల్ఫ్. సో సింపుల్గా సూసైడ్ యొక్క డెఫినేషన్ చెప్పాలి అని అంటే, వాళ్ళు విల్ఫుల్గా, ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గా వాళ్ళ ప్రాణాలను వాళ్ళే తీసుకుంటున్నారు. దట్స్ కాల్డ్ సూసైడ్. సూసైడ్ ఈజ్ వెన్ పీపుల్ హార్మ్ దెమ్సెల్స్ విత్ ద గోల్ ఆఫ్ ఎండింగ్ దేర్ లైఫ్. మామూలుగా ఒకళ్ళ ప్రాణం తీయాలంటేనే చాలా ధైర్యం కావాలి, మర్డర్ చేయాలంటే అని అంటారు. మరి అలాంటిది వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకోవాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం అని ఉండాలి. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి వాళ్ళ ధైర్యం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకళ్ళని నాకు హెల్ప్ చేయండి అని అడగలేని ధైర్యంలో ఉన్నారు. అండ్ వీ నీడ్ టు రియలీ ఎంపథైజ్ విత్ దిస్ సిచ్యువేషన్.
మనం వాళ్ళ మీద చూపించాల్సింది సింపతి కాదు, ఎంపతి. మీకు మేమున్నాము అని మనం చెప్పాలి వాళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ a suicide attempt is when people harm themselves with the goal of ending their life but they do not die. ఇక్కడ ఈ రెండు అంశాలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేయాలి. ప్రపంచంలో, జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకి ఒకళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ప్రతి 3 సెకండ్లకి ఒకళ్ళు సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాట్? నిజంగా మీరు విన్నది నిజమే. అండ్ ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా 7 లక్షల మంది కన్నా పైగా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఇండియాలో అయితే 1,00,000కి పైగా మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఇండియాలో సూసైడ్స్కి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? బికాజ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ నెంబర్స్. మనం ఎంతసేపు పిల్లల యొక్క మార్కుల గురించే కాదు, వాటి వెనకాల ఉన్న గ్రేవ్ సినారియోస్ గురించి కూడా డిస్కస్ చేయాలి. ఇన్ ఇండియా మోర్ దాన్ 1 lakh lives are lost every year to suicide and it is the top killer in the 15 to 29 years category. సో ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు అంటే సూసైడ్స్. దేశాన్ని భవిష్యత్తులో నిర్మించాల్సిన వాళ్ళు ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి రోడ్ యాక్సిడెంట్స్. మనం అక్కడ కూడా కేర్ తీసుకోవట్లేదు. ఇన్ ద పాస్ట్ 3 years, గడిచిన 3 సంవత్సరాలలో ద సూసైడ్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10.2 to 11.3 per 1 lakh population and the document records. అవి దస్తావేజులు చెప్తున్నాయి. దే ఆర్ నాట్ ఎజంప్షన్స్. ఇవన్నీ రికార్డెడ్ ఫిగర్స్. అండ్ దట్ టు లాస్ట్ 3 years, అంటే COVID-19 వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి. ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ సూసైడ్ ఇంక్లూడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఇల్నెసెస్ విచ్ అకౌంట్ ఫర్ 34% and 18% ఆఫ్ ఆల్ సూసైడ్ రిలేటెడ్ డెత్స్. అంటే ఒక మనిషి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ మంది ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చనిపోతున్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓవర్ హియర్. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్తో 34% మంది సూసైడ్ చేసుకున్నా అందులో మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఓన్లీ 4% పీపులే చనిపోతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అలానే ఇల్నెసెస్, వాళ్ళకు వచ్చిన ఆరోగ్య సమస్యలు కొన్ని సాల్వ్ చేయలేనటువంటి ఉంటాయి, లేదు వాళ్ళు ఫైనాన్షియల్గా దాన్ని ఎఫర్ట్ చేయలేరు క్యూర్ అవ్వడానికి. అందుకని ఆ ఇల్నెసెస్ వచ్చాయని చెప్పి దగ్గర 18% ఆఫ్ ద పీపుల్ సూసైడ్ చేసుకున్నారు. రిమెంబర్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫ్రీ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడ? ఆ గవర్నమెంట్ని అసలు అక్కడ కూర్చోబెట్టింది ఎవరు? మనం. ఎట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో 2-3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇండియాలో ఎక్కువ మంది సూసైడ్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది డైలీ వేజ్ లేబరర్స్, రోజువారీ కూలీలు. వాళ్ళకి అంతగా డబ్బులు రావట్లేదు, వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా ఏది యాక్సెస్ చేయలేకపోతున్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, వాళ్ళు దేన్ని కొనుక్కోలేకపోతున్నారు, దానికి తోడు ఫ్యామిలీ ఇష్యూస్, దానికి తోడు పిల్లల్ని చదివించలేకపోతున్నారు, అట్ ద సేమ్ టైం ఇల్నెసెస్, ఇవన్నీ కలిపి దే ఆర్ ద మోస్ట్ సఫర్డ్ కేటగిరీ అనే చెప్పాలి. అండ్ డైలీ వేజ్ లేబరర్స్ తర్వాత ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటుంది ఎవరు అంటే, దిస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. మీరు నిజంగా షాక్ అవుతారు వినడానికి. హౌస్ వైఫ్స్. యాక్చువల్గా వాళ్ళని హౌస్ వైఫ్స్ కాదు, హోమ్ మేకర్స్ లేదా హౌస్ మేనేజర్స్ అని పిలుస్తారు. బట్ వాట్ ఎవర్ బీ ద నేమ్, దే ఆర్ ద సెకండ్ మోస్ట్ ఎఫెక్టెడ్. సూసైడ్స్లో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇలా మాట్లాడుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం, బట్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చి ఎంప్లాయిడ్ పీపుల్, ఫోర్త్ ప్లేస్లో వచ్చి స్టూడెంట్స్, ఫిఫ్త్ ప్లేస్లో ఫార్మర్స్. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమీ చేయలేదా అంటే, అప్పుడెప్పుడో 1987 ఒక నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చింది, బట్ అంతగా సక్సెస్ఫుల్ అవ్వలేదు. అండ్ దాంట్లో ఉన్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు సూసైడ్ని క్రిమినలైజ్ చేశారు. ఒక మనిషి ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, దాని కాన్సిక్వెన్స్ రీత్యా ఒక పర్సన్ తన ప్రాణాన్నే తీసేసుకుంటున్నాడు అని అంటే దాన్ని క్రైమ్గా భావించేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఫార్చునేట్లీ ఈ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ఏదైతే వచ్చిందో దాంట్లో ఆ మార్పు వచ్చింది, విచ్ డీక్రిమినలైజ్డ్ సూసైడ్ అటెంప్ట్స్. అంటే ఇప్పుడు నేను ఒకవేళ సూసైడ్ చేసుకున్నాను, బట్ ఫార్చునేట్లీ నేను చావలేదు అనుకుందాం, నా మీద వచ్చి ఒక క్రిమినల్ ఛార్జ్ పెట్టేవాళ్ళు, వీడు సూసైడ్ చేసుకున్నాడు అని ఒకప్పుడు. బట్ దిస్ యాక్ట్ హ్యాస్ డీక్రిమినలైజ్ దట్. ఇట్ వాస్ పాస్డ్ ఇన్ 2017. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ యాక్ట్ని ఎప్పుడు పాస్ చేశారని అడుగుతారు. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ May 2018. ఇది కూడా ఎప్పుడు పాస్ చేశారనేది వేరు, ఎప్పుడు ఎఫెక్ట్లోకి కార్యాచరణలోకి వచ్చింది అనేది వేరు. అండ్ రిప్లేస్ ద మెంటల్ హెల్త్ యాక్ట్ ఆఫ్ 1987. To the joy of most Indian medical practitioners and advocates of mental health, the act decriminalized suicide attempts in India. So చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో which act has decriminalized suicide attempts in India అని అడిగే అవకాశం కూడా ఉంది. And it is this Mental Health Care Act 2017. It also included WHO guidelines in the categorization of mental illnesses.
మెంటల్ ఇల్నెస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ డిప్రెషన్, అది యాంగ్జైటీ అవ్వచ్చు, డిస్థీమియా అవ్వచ్చు, ఓసిడి అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఇది కాకుండా ఇంకేదన్నా అవ్వచ్చు. బికాజ్ నేను కూడా మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్ కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ ఏ డాక్టర్. సో మనం ఎంత ఎర్లీగా మెంటల్ హెల్త్ అనేది ఒక ఎడ్యుకేషన్ కరికులంలో భాగం అయితేనే అందరికీ, ఎలా అయితే మనం టీవీ సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎంత ఫ్రీగా యాక్సెస్ని ఇచ్చామో అలా వీటి గురించి కూడా మనం జనాలందరికీ చెప్పి తీరాలి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ వచ్చేసి మనోదర్పణ్ ఇనిషియేటివ్. దిస్ ఇస్ రిగార్డింగ్ మెంటల్ హెల్త్. కానీ ఈ ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ఈ ఇనిషియేటివ్ని నిర్వహిస్తోంది. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది, ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా మనోదర్పణ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ సైకో సోషల్ సపోర్ట్ టు స్టూడెంట్స్ ఫర్ దేర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం, మన భారతదేశంలో ప్రతి గంటకి ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో అలాంటి సినారియో నుంచి మనం బయటికి తీసుకురావాలి వాళ్ళని ఆ సైకలాజికల్ ఏదైతే స్ట్రెస్ ఉందో దాని నుంచి బయటికి తీసుకురావాలంటే డెఫినెట్గా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ఉండాలి. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ ల్యాండ్ మార్క్ మూవ్ దట్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఏంటంటే కిరణ్ హెల్ప్ లైన్. The helpline is a giant step towards suicide prevention and can help with support and crisis management. ఒకవేళ ఎవరికైనా సరే సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ వచ్చినా, లేదు వాళ్ళు మెంటల్గా సరిగ్గా లేకపోయినా, మెంటల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా, మేబీ బ్రేకప్ వల్ల అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ని కోల్పోయినందుకు అయి ఉండొచ్చు, లేదు వాళ్ళు బాగా కష్టపడి చదివి ఏదైతే ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నారో దానివల్ల అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ బీ ద రీజన్, మెంటల్గా మేము ఆరోగ్యంగా లేము, వీ డోంట్ ఫీల్ గుడ్ అని అనిపిస్తే వాళ్ళు కాల్ చేయడానికి ఒక 24/7 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు, విచ్ ఈజ్ 1800-599-0019. రిమెంబర్, ఈ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1800-599-0019. ఇది 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు పనిచేస్తుంది. అండ్ అది టోల్ ఫ్రీ నెంబర్, దానికి ఖచ్చితంగా కాల్ చేయండి ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ మెంటల్ హెల్త్ ఇష్యూ. ద హెల్ప్ లైన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎర్లీ స్క్రీనింగ్, ఫస్ట్ ఎయిడ్, సైకలాజికల్ సపోర్ట్, డిస్ట్రెస్ మేనేజ్మెంట్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ సైకలాజికల్ క్రైసిస్ మేనేజ్మెంట్, అండ్ విల్ బి మేనేజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. సో ఈ కిరణ్ హెల్ప్ లైన్ని ఏ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. సో ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఆ నెంబర్ పనిచేస్తుందా లేదా అన్న తర్వాత సంగతి, బట్ రిమెంబర్ ఆ నెంబర్కి మనం కాల్ చేసి తీరాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ దగ్గరున్న వాళ్ళతో మాట్లాడండి. అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ టీచర్స్ అవ్వచ్చు, ఒక కౌన్సిలర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు అందరికన్నా ఎక్కువ నమ్మకం ఎవరి మీద అయితే ఉంటుందో, మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏవైతే ఫీలింగ్స్ని ఫీల్ అవుతున్నారో వాటిని ఎక్స్ప్రెస్ చెయ్యండి. ఎలా అయితే మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో అరే నువ్వు అమ్మాయిలో ఏడుస్తున్నావు ఏంటి అని, అలా ఎవరి ఫీలింగ్స్ని ఎవరి ఎమోషన్స్ని కూడా సప్రెస్ చేయకండి ప్లీజ్. ఇట్ మే బీ ఎ బాయ్, ఇట్ మే బీ ఎ గర్ల్, ఇట్ మే బీ ఎ ట్రాన్స్జెండర్, ఇట్ మే బీ ఎ థర్డ్ జెండర్, చిన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ముసలి వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగం చేసిన వాళ్ళు అవ్వచ్చు, చెయ్యని వాళ్ళు అవ్వచ్చు, చదువు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, చదువు రాని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే యాక్టివ్ లిజనర్గా ఉండండి. మీరు హియరింగ్ చేయడం కాదు, లిజన్ అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఆ ఫీలింగ్ని ఫీల్ చేయండి. వాళ్ళని సింపథైజ్ చేయడం కాదు, వాళ్ళతో ఎంపథైజ్ చేయండి. అండ్ ఇక్కడతో ఆగలేదు, సమస్య ఇంకా ముందుంది. ఏంటంటే ద ఫోకస్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. వాళ్ళు ఇనిషియేటివ్స్ అయితే తీసుకుంటారు, అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ విత్ ఇండియా. అఫ్ కోర్స్ ఇండియా ఒకటనే కాదు, ప్రతి దేశంలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఇండియాలో మరీ ఎక్కువగా ఉంది. మనం ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే వెంటనే సొల్యూషన్ని తీసుకురాము. ఒకవేళ సొల్యూషన్ని వెంటనే తీసుకొచ్చినా సరే దాని యొక్క ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ మనం ఏదో ఒక లోపం తీసుకొస్తూనే ఉంటాము. ద రీసెంట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB రిపోర్ట్ స్టేటెడ్ దట్ 1.64 lakh people died by suicide in 2021. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంతమంది సూసైడ్ చేసుకున్నారు. దిస్ ఈస్ 10% హయ్యర్ దాన్ ద కోవిడ్ డెత్స్ ఇన్ ఇండియా ఇన్ 2020. 2020లో కోవిడ్ ఎలాంటి మారణ హోమం సృష్టించిందో మనందరికీ తెలుసు, బట్ ఈవెన్ దెన్ దానికన్నా ఇది 10% హయ్యర్. ఒకవేళ అందరికన్నా ఎక్కువ డిస్ట్రక్టివ్గా ఏదైనా క్రికెట్ ప్లేయర్ ఆడితే ఎప్పుడు చర్చ వాళ్ళ గురించే జరుగుతుంది.
ఒక టీంలో ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తే ఎప్పుడు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. ఫుట్బాల్లో ఎక్కువ గోళ్ళు ఎవరు కొడితే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తారు. క్లాస్లో ఎక్కువ మార్కులు ఎక్కువ ర్యాంక్ ఎవరికి వస్తే వాళ్ళ గురించి డిస్కస్ చేస్తారు. మరి అలాంటిది ఎక్కువ మరణాలు సూసైడ్ వల్ల సంభవిస్తున్నప్పుడు దానిని ఎలా ట్యాకిల్ చేయాలి అని ఇది కాకుండా దానికన్నా వెనకున్న మనం బాగానే ట్యాకిల్ చేసాం. దిస్ ఇస్ నాట్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్, దిస్ ఇన్ పాజిటివ్ సెన్స్లో అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈవెన్ 6 times ద మెటర్నల్ డెత్ కేసెస్ 2020 సంవత్సరంలో 23,800 మెటర్నల్ కేసెస్. అంటే శిశువు జన్మించినప్పుడు ఆ డెలివరీ టైంలో కొన్నిసార్లు తల్లులు చనిపోతారు. సో వాటికన్నా కోవిడ్ మరణాల కన్నా ఎక్కువ మంది సూసైడ్లో చనిపోయారు. మనం వీటికి సంబంధించి ఎంత కేర్ అయితే తీసుకుంటున్నామో దానికన్నా ఎక్కువ కేర్ ఇక్కడ తీసుకోవాలి. దట్ డజంట్ మీన్ ఇక్కడ కేర్ తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, అలా అని కాదు. వీటికి ఇంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు వాటికన్నా ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. దాట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. పరిస్థితులు ఏవైనా మనందరికీ తెలిసిన ఒక సత్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. డబ్బున్న వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఉండదు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అండ్ ఇది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. బట్ ఈవెన్ దెన్ కొంతమంది న్యాచురల్గానే స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది న్యాచురల్గానే కొంచెం వీక్గా ఉంటారు. బట్ వాట్ ఎవర్ బి ద థింగ్, ఎవరైనా సరే మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవ్వచ్చు. అది ఎంత చిన్న దాని దగ్గర నుంచి అయినా సరే, ఎంత పెద్ద దాని దగ్గరకైనా అవ్వి ఉండొచ్చు. అంటే బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు, నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, నేను అనుకున్న కాలేజీలో సీటు తెచ్చుకోలేదు అనే దగ్గర నుంచి, మా అమ్మా నాన్నకి నేను చెప్పేది అర్థం కావట్లేదు, వాళ్ళు నాకు సపోర్ట్ చేయకుండా తిరిగి నా మీదే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ రుద్దుతున్నారు అనేంతవరకు, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఒక పర్సన్ కోల్పోతే, లేదు వాళ్ళ బాధను అసలు ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే తిరిగి ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి నెగిటివ్గా మాట్లాడితే, వాళ్ళతో ఎంపథైజ్గా ఫీల్ అవ్వాల్సింది ఎంపథెటిక్గా ఫీల్ అవ్వాల్సింది పోయి సింపథెటిక్గా ఫీల్ అయితే మనం చేయగలిగేది ఏమీ లేదు. సో ఇది మనందరికీ ఒక మేల్కొలుపు. దిస్ ఈజ్ అ వేకింగ్ కాల్. ఎందుకు అని అంటే మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామని మనకి తెలియాలి. మనం పెద్ద పెద్ద రోడ్లు వేసినా వేయకపోయినా పర్లేదు, మన తోటి ఉన్న వాళ్ళని, మన తమ్ముడు అవ్వచ్చు, మన అక్క అవ్వచ్చు, ఎవరైనా సరే, నేను కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు, మీరు కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు, ఎవరైనా సఫర్ అవుతూ ఉండొచ్చు. సో మీతోటి ఉన్న వాళ్ళందరితో ప్రేమతో మాట్లాడండి. మీ ఫీలింగ్స్ని లోపల దాచుకోకండి, మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా అవతల వాళ్ళ ఫీలింగ్స్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది సార్ మీరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయమన్నారు కదా అని చెప్పి నేను ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశానని మీరు అవతల వాళ్ళని హర్ట్ చేస్తే దట్స్ నాట్ ద రైట్ వే. మనం ఒకళ్ళ కోసం ఉన్నామని వాళ్ళకి చెప్పండి. ఎవరైనా ఏదైనా విషయం గురించి మన దగ్గరికి రాగానే ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి. ఫస్ట్ ట్రై టు బీ అన్ యాక్టివ్ లిజనర్. మన ఇండియన్స్కి వచ్చిన పెద్ద ప్రాబ్లమే వినకపోవడం. దే డోంట్ లిజన్. హియరింగ్ వేరు, మనం పాటలు వింటాం, పాటకి తిరిగి చెప్పం. కానీ ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆ మనిషి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ మనిషి ఎందుకు చెప్తున్నాడు, ఏ విధంగా ఫీల్ అయ్యి చెప్తున్నాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అప్పుడే కదా ఆ పర్సన్ మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతున్నారా, వాళ్ళ మెంటల్ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి గురించి కూడా పేరెంట్స్ పిల్లలతో డిస్కస్ చేయండి. ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఒక ఫ్యామిలీలో కండ్యూజివ్ హెల్తీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయండి. స్కూల్ టీచర్స్ అయితే పిల్లలతో డిస్కస్ చేయండి, పేరెంట్స్ స్కూల్ టీచర్స్తో డిస్కస్ చేయండి. సో దట్ ఇంట్లోనే కాదు స్కూల్లో కూడా ఒక కండ్యూజివ్ ఎన్వైర్న్మెంట్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్న పెద్ద ముసలి ముతక డబ్బునవాడ పేదవాడ అనే తేడా లేకుండా అందరితోనూ ఒక చిరునవ్వుతో మాట్లాడండి. వాళ్ళని దగ్గరగా తీసుకోండి, ఆప్యాయతతో చూడండి. నేను మీకోసం ఉన్నాను, మీరు ఎప్పుడైనా సరే ఒక కాల్ చేస్తే నేను మీరు చెప్పేది వింటాను, ఐఎమ్ హియర్ ఫర్ యూ అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయండి. అంతకన్నా మించి మనం ఏమీ చేయలేం. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏదైతే ఈ పాలసీ తీసుకువచ్చిందో దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అని, దాంట్లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే సాల్వ్ చేయాలి అని, ఏవైతే డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయో, డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక కండ్యూసివ్ విధానంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని, ఎలా అయితే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటామో అందరూ నిజంగానే ఆ విధంగా పనిచేయాలి, అందరూ ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటూ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.